చెల్లెని అడుగు. నా ఫోన్లోకి వెళ్ళి ఒక్కసారి నా అంతా నేను ఫోన్ చేసినట్టుంటే నేను దేనికంటే అనుకుంటా. ఇంక అడుగుడు ఎక్కడిది, దాని దడపని ఒకటి చంపి ఫోన్ లాక్కున్నా. మరి ఇంకేంది మరి ఫోన్ గుంజుకుని అయిపోయింది కదా. మరి ఇప్పుడు మా ఇంటికి వచ్చి మా అమ్మతో మాట్లాడేందుకు నన్ను బదనం చేద్దామనా? ఇగో నేను బదనం చేస్తే నాకు వచ్చేది ఏం లేదు. నువ్వు మా చెల్లె కలిసిన విషయం మామ కథ చెప్దామని ఇక్కడ దాకా వచ్చిన. రేపటికి ఏదైనా అయితే ఏంది పరిస్థితి? నువ్వు అంతగానో భయపడాల్సిన అవసరం లేదు. ఏమైతుంది మా ఇద్దరి మధ్యలో ఏం లేదు ఆడ. ఇగో మీ మధ్యలో ఏమున్నా లేకపోయినా మీరు ఇద్దరు కలిసి మాటలు కరెక్ట్ అయితే కాదు. ఏమంటావు మామ? అల్లుడు నువ్వు అనేది కరెక్టే. ఈ విషయంలో చిన్నది కొంచెం పొరపాటే, ఎందుకంటే రోజులు మంచిగా లేవు ఈ రోజులలో. అల్లుడు ఇంకోసారి ఇటువంటి పొరపాటు జరగకుండా చూసుకునే బాధ్యత నాది. లోకం కాకులు, నాకు కూడా ఆ విషయం తెలుసు. వాడిని ఇట్లా కంట్రోల్ పెట్టాలని పెట్టుకుంటా. ఇగో మామ నా చెల్లె కూడా ఫోన్ చేసి తప్పే, దాన్ని కూడా నేను కంట్రోల్లో పెట్టుకుంటా. మీ వాడిని కూడా నువ్వు కంట్రోల్లో పెట్టుకో. అల్లుడు నువ్వు కూడా తొందర పడకు, చెల్లెని ఏమనుకో. ఈ రోజుల్లో కామనే అది, ఎందుకంటే ఇక మరదలు బాగా ఫోన్ చేసుకొని మాట్లాడుకుంటారు. వాళ్ళ కోసం మనం పెద్ద టెన్షన్ పడే అవసరం లేదు. కాదు మామ, మన గొడవలలో మనం ఉన్నాము. వాళ్ళు చెప్పకుండా పోయి ఆడ మాట్లాడుకుంటే రేపటికల్లా ఊళ్ళో 10 మంది ఏమనుకుంటారు మామ? సరే అల్లుడు, నువ్వేం